దేవుని బిడ్డలారా, మనకు శోధనలు వస్తాయి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన వస్తాయి. అయితే పాపము చేయకోకుండా కృప కావాలి. ఆ కృప కావాలంటే దేవుని దగ్గర పోవాలి. సమయోచితమైన సహాయాన్ని పొందుకోవడానికి, కృప పొందుకోవడానికి. ప్రభువా, నాకు ఈ శోధనలు వస్తున్నాయి, ఈ తలంపులు వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి, లేదంటే నాకున్న ఇంట్లో సమస్యల వల్ల నేను నా భర్తను సరిగ్గా ప్రేమించలేకున్నా, నా భార్యను సరిగ్గా ప్రేమించలేకున్నా, నా పిల్లలను సరిగ్గా ప్రేమించలేకున్నా, నేను అధికమైన కోపము రావడం వల్ల ఆ కోపము ద్వేషంగా మారిపోతుంది, శోధించబడతాను, ఏం చేయాలో అర్థం కావడంలా అని ప్రభు దగ్గర కూర్చొని సహాయం చేయ ప్రభువా, ఈ శోధన నుంచి నన్ను తప్పించయ్యా, ఈ శోధనలో నేను జయం పొందేటట్లుగా, పాపము చేయకుండా నన్ను నేను కాపాడుకునేటట్లుగా కృపని ప్రభువా నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు అంట సహాయం చేస్తాడు.